శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026వ సంవత్సరం శ్రావణ మాసంలో వస్తున్నటువంటి రాఖీ పండుగ మనకు ఏ డేట్లో వస్తుంది? ఆ రోజున ఉన్న పౌర్ణమి తిథి సమయాలు ఏంటి? భద్రా సమయం ఎప్పుడు వచ్చింది? రాఖీ కట్టాలంటే ఏ శుభ సమయంలో కట్టాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైనటువంటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ రక్షాబంధన్ వేడుకల్ని చాలా సంతోషంగా జరుపుకుంటారు. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరిమణి కూడా తమ సోదరులకు ఈ రాఖీ బంధన్ అంటే రక్ష సూత్రాన్ని కడతారు. తమ సోదరులందరూ కూడా ప్రతి ఒక్క పనిలో విజయం సాధించాలని కోరుతూ, వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారండి. ఇదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుటిన వీరతిలకం పెడతారు. ఆ తర్వాత హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారండి. అంతేకాదు, వారికి నచ్చిన బహుమతులను కూడా ఈ రాఖీ సందర్భంగా ఇస్తారు. ఇంతటి విశిష్టమైనటువంటి రాఖీ పండుగ మనకి 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఏ డేట్లో వచ్చింది, ఏ సమయంలో రాఖీ కట్టాలి, పౌర్ణమి తిథి సమయాలు ఇవన్నీ ఇప్పుడు చూద్దామండి. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం వర్ష ఋతువు శుక్లపక్షం పౌర్ణమి తిథి 2026వ సంవత్సరం ఆగస్టు 27 గురువారం రోజు ఉదయం 9:08 ప్రారంభమై 2026వ సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజు ఉదయం 9:48 ముగుస్తుంది. మన తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయ వేళలో ఏ తిథి ఉంటే ఆ తిథి ఉన్న రోజున మనం పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు ఉదయం తిథి మనకు పౌర్ణమి ఉంది. కాబట్టి ఈ రోజునే రక్షాబంధన్ లేదా రాఖీ పండుగను జరుపుకోవాలి. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ కట్టడానికి ఉదయం పూట మాత్రమే మనకి అనుకూలమైన సమయం ఉంటుందండి. ఎందుకంటే పౌర్ణమి మనకి 9:48 వరకే ఉంటుంది. రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి ఉన్నటువంటి శుభముహూర్తం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:51 నుండి ఉదయం 9:48 లోపు ఉన్నటువంటి ఈ సమయం అత్యంత శుభప్రదమైనటువంటి ఈ సమయంలో రాఖీ వేడుకను నిర్వహించవచ్చు. రాఖీ పౌర్ణమి రోజు ఉన్నటువంటి భద్ర సమయం అండి. ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే భద్రకాలం ముగిసిపోతుంది. అంటే హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రాఖీ కట్టడానికి అత్యంత విశేషమైనటువంటి భద్రకాలం సూర్యోదయానికి ముందే ముగియటం అన్నమాట. కాబట్టి ఆగస్టు 28వ తేదీ ఉదయం ఎలాంటి భద్రదోషం లేకుండా కూడా మనకి పూర్తిగా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టుకుంటే చాలా మంచిదండి. పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయండి. అందులో ఒక కథ, ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దారి చేసి ఆక్రమించుకుందట. అప్పుడు ఇంద్రుని సతీమణి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి వేడుకుంది. అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసుణ్ణి నాశనం చేస్తాడు. అప్పటి నుండే ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చిందండి. 2026వ సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటటువంటి రాఖీ పండుగ గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.